శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ఉషోదయ వేళ తిథివార నక్షత్ర యోగ కరణాది వివరాలను తెలియజేసే శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి తిథి రాత్రి 8 గంటల 22 నిమిషాల వరకు తదుపరి ఏకాదశి. శతభిష నక్షత్రం రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం. బ్రహ్మయోగం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల వరకు తదుపరి ఐంద్రయోగం. వణజీకరణం ఉదయం 9 గంటల 37 నిమిషాల వరకు తదుపరి భవకరణం. నేటి వర్జ్యం ఉదయం 5 గంటల 57 నిమిషాల నుండి 7 గంటల 27 నిమిషాల వరకు తిరిగి వర్జ్యం. తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాల నుండి 5 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 24 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం. 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 3 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 44 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. నేటి తిథివారి నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు దశమి తిథి శుక్రవారం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలు చాలా విశేషం. అందులో యుగ్మ తిథులుగా చెప్పబడినటువంటి విదియ, చవితి, షష్ఠి, అష్టమి, దశమి తిథులకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉపాసనలో చెప్పబడుతుంది. అందున దశమి శుక్రవారం వచ్చినటువంటి ఈ రోజున లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ విశేషంగా చేసి అమ్మవారికి కలువ పూలతో అర్చన చేసి తామర గింజల మాలతో అమ్మవారి నామాన్ని గనక అనుష్ఠించినట్లయితే సమస్త కామ్యసిద్ధి, సమస్త ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. అటువంటి ఈనాడు ఉదయకాలంలో అర్చన చేయడం కాకుండా ప్రదోషకాలంలో స్వస్తిక్ అనేటటువంటి ఆ ముద్రని వేసి దానిపైన 7 దీపాలను వెలిగించి అమ్మవారికి తెల్లని పువ్వులతో గనక అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. అటువంటి కమలవాసిని, కమల గర్భజనని అయినటువంటి కమలాక్షి, కమల లక్ష్మీదేవి యొక్క కృప అందరికీ ఉంటేనే సమస్త సంపదలు కూడా సిద్ధిస్తాయి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాత క్షీరోధజే కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీత సతతం నమతాం శరణ్యే అని అమ్మవారిని స్తోత్రం చేస్తారు. ఐశ్వర్యాధిష్టాత్రి అయినటువంటి ఆ అమ్మ యొక్క కృప అందరికీ సిద్ధించాలని, సమస్త సంపదలు కూడా అమ్మ అనుగ్రహంగా ప్రసాదించాలని భావిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ దైవ దర్శనం శుభ ఫలితాలని ఇవ్వబోతోందో, ఏ రంగు దుస్తుల్ని ధరించి కార్యాన్ని చేసినట్లయితే శుభ ఫలితాలు లభించబోతున్నాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేటి తిథి దశమి, శుక్రవారం, నక్షత్రం శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవిశుక్రుడు, వృషభంలో గురుడు, కన్యలో కేతువు, కుంభంలో శని చంద్రుడు, మీనంలో కుజ బుధ రాహువులు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి అనుకూలంగా పరిశీలించి చూస్తే మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ద్వితీయంలోకి గురుడు వచ్చినటువంటి కారణంగా అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరుతాయి. ఆర్థికమైనటువంటి లాభం కొనగూరుతుంది. ఇంతకుముందు వరకు పీడించినటువంటి అనారోగ్యం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా వృద్ధుల ఆరోగ్యం ఉంటూ ఉంటుంది. వృత్తి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యావసాయికమైనటువంటి భూముల మీద వచ్చే ఆదాయం మరింతగా ఉండి సంతోషాన్ని కలగజేస్తుంది.
ముఖ్యంగా శుభకార్యాలకి సంబంధించిన సూచనలు బలంగా వినిపించే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మిని ఆరాధించడం ఉత్తమం. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎదురు చూసినటువంటి విజయం మరికొంత దూరం వాయిదా పడవచ్చు. అనుకూలించేటటువంటి వివాహం అనుకున్నటువంటి ఆ సందర్భం మరికొంత దూరం వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకు ముందే నిశ్చితార్థమైనటువంటి ఆ విశేషం కొంతకాలానికి వాయిదా పడుతూ మానసికమైన అనుతాపాన్ని కలిగించే అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం ఒకప్పటంతా ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి వ్యాపారం నిదానంగా నడుస్తూ మానసికమైనటువంటి నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. అధికారులకి క్రింది ఉద్యోగులకి సమన్వయ భావం అంతంత మాత్రంగానే ఉండొచ్చు కూడా. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం మహాలక్ష్మీదేవి. వృషభ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పరిస్థితి అంతా కూడా దాదాపు అగమ్య గోచరంగా ఉండొచ్చు. అలాగని భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. కాకపోతే ఏ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఆ రంగంలో సమర్థత కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే నిర్ణయాన్ని చేయాలి. అధికారులతో క్రింద ఉన్నటువంటి ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. అంతేకాక ఉద్యోగంలో ఏదైనా రహస్య ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉన్నట్లయితే ఆ ప్రభుత్వానికి సంబంధించిన లేదా ప్రైవేటు రంగానికి సంబంధించిన రహస్యాల్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా వాహనాలని నడిపేటటువంటి వారు అనుక్షణం జాగ్రత్తతో ఉండి తీరాలి. మిథున రాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతీదేవి. ఈ రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య వీరికి 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాలు ఏమాత్రము ఉండవు. ఇంటిని తామున్నటువంటి దాన్ని మార్చేటటువంటి ఆలోచన లేదా ఇటీవల కాలంలో కొనుక్కున్నటువంటి గృహానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు సంతానం స్వదేశానికి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు. స్వదేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు విదేశానికి వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఏ విధమైన అనారోగ్యము లేకుండా ఉండేలా కుటుంబాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య పర్యవేక్షణలో ఉంచుతూ ఉండడం అవసరం. ఏ విధమైనటువంటి భయము లేదనేటటువంటి ఆలోచన ఏమాత్రము లేకుండా అనుక్షణం అన్ని విషయాల్లోనూ జాగ్రత్తతో ఉండి తీరాల్సిందే ఈ రాశివారు ఈ రోజున. ముఖ్యంగా ధన ఆదాయపు అలాగే పెట్టుబడి మార్గపు విధానాల్లో ఎక్కడైనా మదుపు చేద్దామని అనుకోవడం అంత సరైనటువంటి అంశం కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం సరస్వతీదేవి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేటి అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా ఉత్సాహంగా ఉంటారు. విదేశీయాన ప్రయత్నాన్ని అనుకూలించినటువంటి కారణంగా విదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. సంతానాన్ని విదేశంలో చదివించాలని అనుకునేటటువంటి ఆలోచన ఏమాత్రమూ సాధ్యపడకపోవచ్చు. పెద్దలైనటువంటి వారితో రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వారితో బాగా పరిచయాలు ఏర్పడతాయి. వాటిని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వినియోగించుకోని పక్షంలో ఇబ్బందులు పొడచూపే అవకాశం గోచరిస్తోంది. భూములు అలాగే ఇళ్ళు ఏవైనా ఇంతకుముందు అమ్మి ఉండి ఉన్నట్లయితే ఆ వివాదాలు మెల్లగా పరిష్కరింపబడుతూ గోచరిస్తాయి. ఏ కష్టము లేకుండా ఈ వారాన్ని గడపగలుగుతారు. అయితే ఆరోగ్య విషయాన్ని మాత్రం సంపూర్ణంగా చూసుకోవాలి.
చర్మ వ్యాధి విషయంలో మాత్రం అశ్రద్ధని పాటించడం సరికాదు, అప్రమత్తతే అవసరం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారికి కలిసి వచ్చే దైవం దుర్గాదేవి. ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. తెలుపు రంగు నేటికి కలిసి వచ్చేటటువంటిది. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా మాత్రం అంతటి దారుఢ్యం కలిగి ఉండరు. ముఖ్యంగా పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం బాగున్నా పిన్నలైనటువంటి వారి ఆరోగ్యంలోనే చిన్న చిన్న అనారోగ్య భావాలు కలిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం కానీ బాగున్నట్టయితే శారీరక ఆరోగ్యం బాగుంటుందనే విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోగలగాలి. అధికారులకి ఉద్యోగులకి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఏవైనా ఎవరి నుండైనా బాకీ తెచ్చుకున్నట్లయితే ఆ ఇచ్చినటువంటి దాన్ని తిరిగి తీర్చే వరకు కూడా ఒత్తిడి మరింతగా పెరుగుతూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం నేటికి. ఈరోజు కలిసి వచ్చే రంగు తెలుపు వీరికి. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ప్రతి దాంట్లోనూ విజయాన్ని సాధిస్తున్నట్టుగా భావిస్తారు. సంతానానికి సంబంధించిన చదువు విషయంలో సంపూర్ణమైన శ్రద్ధని పాటిస్తారు. ఉన్నటువంటి ఆర్థికమైన వనరులకి ఎక్కువ ఆర్థికమైనటువంటి శక్తిని చేకూర్చి వారిని మంచి చోట ప్రవేశానికి ఏర్పాటు చేస్తారు. వారికి సంబంధించిన అన్నిటినీ కూడా మరింత శ్రద్ధతో చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండే అందరూ కూడా సంతానం పట్ల శ్రద్ధని చూపించేటటువంటి కారణంగా అనుకూలంగానే గోచరిస్తూ ఉంటుంది. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అభియోగాలు అపరిష్కృతంగా ఉండనటువంటి కారణంగా తెలియని మానసికమైన ఉల్లాసం, ఉత్సాహంతో ఉంటారు ఈ రాశివారు. భూమికి సంబంధించిన వివాదాలు, విరోధాలు పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా దైవ నామస్మరణతోనూ పుణ్యనది స్నానాలతోనూ మరింత ఆనందకరంగా వినోద విహార యాత్రలు చేస్తూ ఉండొచ్చు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం సాక్షాత్తు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. ఈ రాశివారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా బాగా బలహీనంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. శారీరకంగా అయితే దృఢంగానే ఉంటారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు గోచరించకపోవచ్చు. ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ప్రకారం చేసిన ఏ పని కూడా దాదాపుగా అనుకూలించకపోవచ్చు. మాట్లాడేటటువంటి ప్రతి మాటలోనూ తొందరతనం గోచరించవచ్చు. ప్రతి విషయంలోనూ అనవసరంగా మధ్యవర్తిత్వాన్ని నిలుపుతూ ఏ విధమైనటువంటి అనుకూలతాభావాన్ని ఇతరుల నుండి పొందలేకపోవచ్చు. తాము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దాదాపుగా పొరపాటే అని అనిపిస్తున్నప్పటికీ కూడా పొరపాటున ఆ పనిలోనికి చేరడం, మధ్యవర్తిత్వాన్ని వహించడం, అనవసరమైన అపకీర్తికి పాల్పడడం కావచ్చు. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం పార్వతీదేవి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం నేటికి. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపచ్చన. నేటి వీరి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్యోన్యతాభావం పెంపొందుతుంది. కుటుంబంలో సామరస్య భావం మరింతగా ఉంటుంది. సంతానానికి విద్యార్థి దశ మరింత ఉత్సాహంగా ఉంటుంది. అనారోగ్యం ఏ ఒక్కరికి కూడా కుటుంబంలో ఉండదు. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో ఇతరులు తమంత తామే వచ్చి స్వయంగా పెట్టుబడి పెడతారు. దానికి కారణం వ్యాపారం మరింత ఉత్సాహకరంగా ఉండేటటువంటి కారణంగా. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండనప్పటికీ కూడా నిరుత్సాహభావం లేకుండా గడపగలుగుతారు ఈ రాశివారు. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎప్పటి నుండో అనారోగ్యం ఉన్నటువంటి వారు మాత్రం
తాత్కాలికంగా ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ మనకి కనిపిస్తూ ఉండవచ్చు. మొత్తానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ రాశివారు గడపగలుగుతారు, ఇబ్బందుల్ని దాటగలుగుతారు కూడా. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారికి కలిసొచ్చే దైవం మహాలక్ష్మీదేవి. ఈ రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మాట్లాడతారు. అధికారులతో తప్పక వివాదాలని కొని తెచ్చి పెట్టుకుంటారు. తప్పుని అంగీకరించడానికి ఏమాత్రము పడరు. వృత్తికి సంబంధించిన ఆదాయం మధ్యమంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార సంస్థ వల్ల తాత్కాలికమైనటువంటి ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆదాయ వ్యయాలకి సంబంధించిన పత్రాలని సక్రమంగా చూపలేనటువంటి కారణంగా కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వ్యావసాయికమైనటువంటి భూముల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రము లేకపోవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ భూములకి నీటి తీరువా లేనటువంటి కారణంగా అవి నిస్సారంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో సామరస్యం బాగున్నప్పటికీ కూడా మాటల్లో తాత్కాలికమైనటువంటి పొరపచ్చాలు కనిపిస్తూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం పార్వతీదేవి. ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. వీరి అదృష్ట సంఖ్య నేడు 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి భయం హెచ్చుగా ఉంటుంది. ఏలిన నాటి శని దోషం కారణంగా అనుకున్నవన్నీ వేరు విధంగా అవుతూ ఉంటాయి. అయితే చేయవలసిన ప్రతి పనిని కూడా శ్రమతో మాత్రమే సాధించుకోగలుగుతారు తప్ప అశ్రమంగా సుఖంగా విజయాన్ని సాధించడం చాలా చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆత్మీయులని ఎవరినైతే నమ్మామో వారే వేరు విధంగా ప్రవర్తిస్తూ మోసానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తిని అనుమానిస్తూ మాత్రమే పనిలోనికి దిగడం అవసరం. ఇది దురదృష్టకరమైనటువంటి అంశమే. తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తి పంపకాలకి అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లెలు కానీ ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే, ఒత్తిడి చేస్తూ ఉన్నట్లయితే వారి పిమ్మటే వీరు ఉండడం మంచిది తప్ప వీరే ఆ ప్రతిపాదనని చేయడం అంత ఉత్తమమైనది కాకపోవచ్చు. అనారోగ్య విషయంలో తప్పనిసరిగా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని వైద్య పరీక్షని చేయించుకోవడం ఉత్తమం తప్ప నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శించడం మంచిది ఏమాత్రము కానే కాదు. వాహన విషయంలోనూ అలాగే ఏదైనా దూర ప్రయాణాన్ని చేయవలసినటువంటి సందర్భంలోనూ వస్తువులని అలాగే ముఖ్యమైనటువంటి పత్రాలని చాలా జాగ్రత్తగా చూసుకుని తీరాల్సిందే. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. ఈ రాశివారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య ఈ రాశివారికి నేడు 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుక్షణం నిర్ణయాన్ని మారుస్తూ కనిపిస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయానికి లోబడి ఉండే అవకాశం ఏమాత్రము ఉండదు. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు అంటే లెక్కల్ని వేసేటటువంటి వారు ముఖ్యమైనటువంటి సందర్భాల్లో పొరపాట్లు చిన్నగా చేసే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి 1-2 మార్లు దీని మీదే ఏకాగ్రతాభావంతో ఉండడం చాలా చాలా అవసరం. బ్యాంకుల నుండి సొమ్మును తీసుకున్నటువంటి సందర్భంలోనూ సొమ్ముని తిరిగి మళ్ళీ చెల్లించేటటువంటి సందర్భంలోనూ 1-2 మార్లు లెక్కించుకుని జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తిని కూడా ఈ రోజున అంత విశ్వసించకుండా ఏది ఇచ్చినప్పటికీ ఏది తీసుకున్నప్పటికీ పత్రముఖంగా అంటే కాగితం పూర్వకంగా ఉండేలా చూసుకోవడం కొద్దిగా అవసరం. ఇది ఇబ్బందిని కలిగించే అంశమే అయినా తప్పనిసరిగా అలా ఉండి తీరాల్సిందే ఏలిన నాటి దోష కారణంగా. ముఖ్యంగా మాట్లాడేటటువంటి ప్రతి మాటలోనూ ఎదుటివారు వక్రీకరించి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తక్కువగా మాట్లాడడం, స్పష్టంగా మాట్లాడడం, అవగాహనతో మాట్లాడడం మరింత అవసరం.
కుటుంబంలో సామరస్య భావన అయితే ఉంటుంది, కానీ ఎవ్వరికీ చెప్పకుండా నిర్ణయాన్ని చెయ్యాలనేటటువంటి ఆలోచన ఈ రాశివారికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా ఇబ్బంది కలిగే అవకాశం గోచరిస్తోంది. మీనరాశి వారికి శుక్రవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని భక్తిపూర్వకంగా ఆ తల్లిని వేడుకుంటూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఉప్పు కుండను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకమైన విధి విధానాలతో ఉప్పు కుండను ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటే స్థిరలక్ష్మి అనుగ్రహం కలిగి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. గృహంలో శుక్రవారం పూట ఉప్పు కుండను ఏర్పాటు చేసుకోవాలని భావించేవాళ్ళు ముందుగా ఒక వెడల్పాటి కుండని తీసుకోవాలి. ఆ వెడల్పాటి కుండకి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కర్పూరము, పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటర్ ఈ 4ంటిని కూడా పసుపులో కలపాలి. అలా కలిపిన తర్వాత ఆ పసుపు తడి పసుపు అవుతుంది. ఆ తడి పసుపుని కుండ మొత్తానికి రాయాలి. ఆ తర్వాత కర్పూరము, పచ్చకర్పూరము, జవ్వాది, రోజ్ వాటర్ ఈ 4 కూడా కుంకుమలో కలపాలి. అప్పుడు ఆ కుంకుమ తడి కుంకుమ అవుతుంది. ఆ తడి కుంకుమతో కుండ మీద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాయాలి. శ్రీం అంటే అది లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం. కాబట్టి తడి పసుపుని కుండ మొత్తం ఖాళీ లేకుండా రాసిన తర్వాత ఈ ప్రత్యేకమైన తడి కుంకుమతో శ్రీం అనే అక్షరాన్ని కుండ మీద రాయాలి. అలా రాసిన తర్వాత కుండలో కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ, కొద్దిగా అక్షింతలు, అలాగే కర్పూరం పొడి వేయాలి. ఆ తర్వాత ఆ కుండలో రాళ్ల ఉప్పు పొయ్యాలి. ఇలా ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కుండలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ పసుపు రంగు వస్త్రం మీద శుక్రవారం రోజు కొంత ధనాన్ని దాచిపెట్టుకోవాలి. ఇలా ఉప్పు కుండలో ధనాన్ని దాచిపెట్టుకున్నట్లయితే మీరు సంపాదించిన ధనం ఖర్చు అవ్వకుండా స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అయితే ఉప్పు కుండను ఎప్పుడూ కూడా నేల మీద ఉంచకూడదు. అందువల్ల ఉప్పు కుండను ఏర్పాటు చేయటం కోసం ఒక వెండి పళ్ళెం కానీ ఒక రాగి పళ్ళెం కానీ తీసుకోవాలి. ఆ పళ్ళెానికి పసుపు రాసి కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఉప్పు కుండను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ప్రత్యేకంగా ఉప్పు కుండను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఉప్పు కుండని మీ పూజా మందిరంలో కానీ లేదా మీరు ధనం దాచుకునే గదిలో కానీ ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. 3 నెలలకు ఒకసారి ఉప్పు కుండలో ఉన్నటువంటి ఉప్పుని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేసి మళ్ళీ కొత్తగా ఉప్పు పోసుకొని ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవాలి. ఉప్పు కుండలో ఉంచినటువంటి ధనాన్ని 1 రోజు గడిచిన తర్వాత తీసి బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. డొల్లు కర్తరి సందర్భంగా ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో, అలాగే శనివారం సందర్భంగా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.